హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. హీ వాస్ జస్ట్ 29 year old guy, న్యూలీ మ్యారీడ్ అనమాట. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. హీ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఫర్ ద పేరెంట్స్. సో కష్టపడి చదువుకున్నాడు, ఫినాన్షియల్గా మంచి ఒక పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెట్ అయ్యాడు. హీ హ్యాడ్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో నేను తనని అప్రోచ్ అయ్యాను అనమాట. టర్మ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ వాస్ లైక్, ఎస్ అక్క, నేను కూడా రీసెంట్ టైమ్స్లో చాలా యాడ్స్ చూశాను కదా, ఈవెన్ ఐ వాంటెడ్ టు సెక్యూర్ మై లైఫ్, నా ఫ్యామిలీ ఫ్యూచర్ నాకు చాలా ఇంపార్టెంట్ అక్క, ఐ నో హౌ హార్డ్స్ ఐ ఫేస్. సో నాకు కావాలి టర్మ్ ప్లాన్ అన్నాడు. బేస్డ్ ఆన్ హిస్ సిటీసీ 2 crores టర్మ్ ప్లాన్ నేను తనకి ఇచ్చాను. అండ్ తను యాక్సిడెంటల్ కవరేజ్ కూడా కావాలి అన్నాడు, ఎక్స్ట్రా రైడర్ అది. సో 50 lakhs యాక్సిడెంటల్ రైడర్ కూడా తీసుకున్నాము. ఇట్ వాస్ టూ గుడ్. జస్ట్ 29 years కాబట్టి ప్రీమియం కూడా 62,000 అండి, అంతే. ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేశాడు. వెరీ రీసెంట్లీ, ఫ్యూ మంత్స్ లేటర్, లాస్ట్ Jan 24th ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిస్ వైఫ్. అక్క, తనకి యాక్సిడెంట్ జరిగింది, స్పాట్ డెడ్. ఐ వాజ్ లైక్ షాక్. అదేంటి అంటే, లేదక్క లేట్ నైట్ యాక్సిడెంట్ జరిగింది, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అంటే, ఓకే, క్లియర్ కట్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ కాబట్టి ప్రాసెస్ అంతా జరిగింది. క్లైమ్ సెటిల్మెంట్ కూడా ఒక మొన్న రీసెంట్గా అంటే Feb 18th క్లైమ్ సెటిల్మెంట్ అయిపోయి 2.5 crore వాళ్ళకి క్లైమ్ అనేది రిసీవ్ అయింది ఆ ఫ్యామిలీకి. ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇన్సూరెన్స్ అన్నది మీకు జరగబోయే ప్రమాదాలను ఎప్పటికీ ఆపదు, కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మీ ఫ్యామిలీ ఫినాన్షియల్గా సఫర్ అవ్వకుండా ఆ ఫినాన్షియల్ డిస్ట్రక్షన్ అన్నది స్టాప్ చేస్తుంది. అందుకనే ఐ ఆల్వేస్ టెల్, నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తాను, టర్మ్ ప్లాన్ ఉందా అని అడుగుతాను, లేకపోతే ఇమ్మీడియట్గా టర్మ్ ప్లాన్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మీ యాబ్సెన్స్ వాళ్ళని ఎమోషనల్గా హర్ట్ చేయొచ్చు, కానీ ఫినాన్షియల్గా హర్ట్ చేయకూడదు అనమాట. హ్యాడ్ ఈఎంఐ ఉండిందండి, హౌస్ లోన్ ఉండింది. సో ఆ హౌస్ లోన్ అనేది క్లియర్ అయిపోయింది. ఇంకోటి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ, తను హీ వాజ్ ద ఓన్లీ సన్ కాబట్టి ఎమోషనల్గా పేరెంట్స్ని ఎవ్వరూ ఓదార్చలేరు. బట్ స్టిల్ వాళ్ళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు ఫినాన్షియల్గా సఫర్ అవ్వకుండా అమౌంట్ అనేది యూస్ అవుతుంది. ఆ అమ్మాయికి కూడా ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది ఆ క్లైమ్ అమౌంట్ ఏదైతే రిసీవ్ అయిందో. సో ప్లీజ్ సెక్యూర్ యువర్ లైఫ్ విత్ ద రైట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఎందుకంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యాక్ట్ ఆఫ్ లవ్ అండి. మీరు ఉన్నా లేకున్నా మీ ఫ్యామిలీ ఫినాన్షియల్గా సెక్యూర్గా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. దిస్ ఈస్ నిహారిక, యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. నేను యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ లైఫ్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తున్నానని చెప్పి ఇక్కడే టర్మ్ ప్లాన్ తీసుకోండి అని చెప్పి నేను ఎవరిని అడగను. ఐ ఆల్వేస్ టెల్, టర్మ్ ప్లాన్ అన్నది మ్యాండేటరీగా తీసుకొని అది కూడా అడిక్వేట్ కవరేజ్ అనమాట. అంటే మీరున్నా లేకపోయినా నెక్స్ట్ 20-25 years మీ ఫ్యామిలీ ప్రాపర్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఎంత అమౌంట్ అవసరం అవుతుందో అంత కవరేజ్ అనేది మీరు తీసుకోండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నా, టర్మ్ ప్లాన్కి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా యూ కెన్ మెసేజ్ మీ. అండ్ టర్మ్ ప్లాన్ తీసుకునే ముందు మీరు చూసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అంటే, ఆ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, 98 point అబోవ్ ఉండాలి. తర్వాత మనీ సెటిల్మెంట్ ఎలా చేస్తుంది అంటే, ఏదైనా జరిగినప్పుడు ప్రాపర్గా ఇస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ కంపెనీ యొక్క ఏయుఎం ఎలా ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.